ఫ్రెండ్స్, సుమారు 4000 ఏళ్ల క్రితం జరిగిన ఓ భీకర ముట్టడి, నగర పతనం, సామూహిక మరణాలకు సంబంధించిన అరుదైన ఆధారాలను పురావస్తు శాస్త్రవేత్తలు వెలికితీశారు. ఇరాక్లోని ప్రాచీన నగర అవశేషాల్లో లభించిన కీలక ఆధారాలు మధ్య కాంస్య యుగంలో జరిగిన యుద్ధాలపై కొత్త వెలుగులు ప్రసరిస్తున్నాయి. ఈ పరిశోధనలో ఏం బయటపడిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పరిశోధనను అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఫ్లోరిడాకు చెందిన ప్రొఫెసర్ టిఫానీ ఎర్లీస్ ప్రొటోనీ నేతృత్వంలోని బృందం నిర్వహించింది. ఇరాక్లోని కుర్దిస్తాన్ ప్రాంతంలో ఉన్న కుర్దు కబురిస్తాన్ అనే పురాతన స్థలంలో వీరు తవ్వకాలు చేపట్టారు. అక్కడ లభించిన ఆధారాలు ఈ ప్రాంతం ఒకప్పుడు ప్రాచీన కబ్రా నగరం అయి ఉండొచ్చని సూచిస్తున్నాయి. తవ్వకాల్లో శాస్త్రవేత్తలు 20 కీలక క్యూనిఫామ్ మట్టి పలకాలను గుర్తించారు. ఇవి ప్రాచీన మెసపోటేమియాలో ఉపయోగించిన లిపిలో రాసిన పరిపాలనా రికార్డులు. అంతేకాకుండా 100కు పైగా అధికారిక ముద్రలు కూడా బయటపడ్డాయి. ఇవి అప్పటి రాజప్రసాద పరిపాలన, ఆర్థిక వ్యవస్థపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నాయి. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే, కొన్ని మట్టి ఫలకాలపై ఉన్న తేదీలు నగరం పతనానికి ముందు రోజులకి చెందినవిగా కనిపించాయి. దీంతో ఈ రికార్డులు నగరంపై జరిగిన ముట్టడి, దాని వినాశనంతో నేరుగా సంబంధం కలిగి ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. తవ్వకాల్లో కాలిపోయిన నిర్మాణాలు, కూలిపోయిన గోడలు, భారీ స్థాయిలో ధ్వంసమైన వస్తువులు బయటపడ్డాయి. ఇవన్నీ నగరంపై సమన్వయంతో జరిగిన దాడికి సూచనలుగా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఉత్తర మెసపోటేమియాలో మధ్య కాంస్య యుగానికి చెందిన ముట్టడి యుద్ధానికి ఇది ఇప్పటివరకు లభించిన అత్యంత స్పష్టమైన పురావస్తు ఆధారమని వారు చెబుతున్నారు. ఇంకా ప్రాసాదం ధ్వంసమైన పొరల్లో 17 మంది మానవ అవశేషాలను గుర్తించారు. వీరిని సాధారణంగా సమాధి చేయలేదని, కొందరిని మరణించిన చోటే వదిలేసినట్లు కనిపిస్తోందని పరిశోధకులు తెలిపారు. ఒక వ్యక్తి రాతి తొట్టెపై ముఖం కింద పడి ఉన్న స్థితిలో లభించడం ఆ దాడి ఎంత అకస్మాత్తుగా జరిగిందో సూచిస్తోందని వారు చెబుతున్నారు. అదే సమయంలో శాస్త్రవేత్తలు నగర వీధులు, నీటిపారుదల వ్యవస్థ, ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాంతాలు, వస్త్ర తయారీ కేంద్రాల ఆనవాళ్లను కూడా గుర్తించారు. దీంతో ఈ నగరం అప్పట్లో అభివృద్ధి చెందిన మౌలిక సదుపాయాలు, బలమైన పరిపాలనా వ్యవస్థ కలిగిన ప్రధాన పట్టణంగా ఉన్నట్లు తెలుస్తోంది. చూసారుగా, ఇరాక్లో వెలుగులోకి వచ్చిన ఈ కొత్త ఆధారాలు 4000 ఏళ్ల క్రితం జరిగిన యుద్ధాలు, నగర జీవితం, ప్రాచీన నాగరికతల చరిత్రపై కీలక సమాచారం అందిస్తున్నాయి. ప్రస్తుతం శాస్త్రవేత్తలు అక్కడ లభించిన మానవ అవశేషాలపై DNA, ఐసోటోప్ విశ్లేషణలు నిర్వహిస్తున్నారు. వాటి ఫలితాలు వెలువడితే ఈ ప్రాచీన నగర ప్రజల మూలాలు, వారి జీవితాల గురించి మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.